అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు గణపయ్య పూజనైతే చేసుకున్నాం. మా మమ్మీ డెకరేషన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మా మమ్మీ గణపయ్య కోసం చాలా వంటకాలు వండింది. నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం. కూడా పూజని చేసుకున్నారా? గణపయ్యకి ఉండాలంటే చాలా ఇష్టం కదా. బుజ్జ గణపయ్య ఎలా ఉన్నారు? నాకు గణపయ్య పూజ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే మా మమ్మీ బుజ్జి గణపయ్యకి బొట్లైతే పెడుతుంది. నేను, మా మమ్మీ, మా చెల్లి కలిసి గణపయ్యని కూర్చోపెట్టాం. మా మమ్మీ పూలదండని దేవుడికి పెడుతుంది. ఇప్పుడు కలశాన్ని అయితే మా మమ్మీ బొట్లు పెట్టి అలంకరిస్తుంది. కలశానికి మా మమ్మీ అయితే కంకణం కడుతుంది. కలశంలో అయితే కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలేసి కొబ్బరికాయ పెట్టాలి. కలశానికైతే జాకెట్ ముక్కతో మమ్మీ అలంకరణ చేసింది. కలశానికి జాకెట్ ముక్క పెట్టి బొట్టుతో అలంకరించింది. పువ్వులు, గాజులు, హారం వేసంగానే కలశం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన కలశాన్ని బియ్యంలో అయితే కూర్చోపెట్టారు. మా మమ్మీ చిన్న గణపయ్య ప్రతిమను కలశం ముందు పెట్టింది. మా ఇంటి గణపయ్య చాలా అందంగా ఉన్నాడు కదా. మా మమ్మీ చాలా బాగా అలంకరణ చేసింది. ఇప్పుడు మా అమ్మ కంకణాలను అయితే రెడీ చేస్తుంది. ఇప్పుడు గణపయ్యని, గౌరమ్మని మా అమ్మ రెడీ చేస్తుంది. తమలపాకులో గౌరమ్మని పెట్టి పువ్వు, తాంబూలం పెట్టింది. దీపాలకైతే బొట్లు పెట్టి అలంకరించింది. ఫ్రెండ్స్, మా మమ్మీ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయరా? వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇప్పుడు ఈ వీడియోకైతే వాయిస్ ఇస్తున్నాను. బాగుందా? దేవుడి దగ్గర బుక్స్ పెట్టింది బొట్టు పెట్టి. ముందుగా తయారు చేసిన గౌరమ్మని కలశం ముందు పెట్టాము. మీకు ఒక విషయం చెప్పాలండి. ఈరోజు మా చెల్లి పుట్టినరోజు. మీరందరూ మా చెల్లిని బ్లెస్ చేయండి ప్లీజ్. ఈరోజు బొజ్జ గణపయ్యది, మా చెల్లిది ఒకే రోజు బర్త్డే వచ్చింది. మేమైతే పూజను చాలా బాగా చేసుకున్నాము. మేము మీతోటి షేర్ చేసుకున్నాము. వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూర్చొని పూజని స్టార్ట్ చేసేసారు. నాకంటే మా మమ్మీ ముందే లేచే ప్రసాదాలన్నీ రెడీ చేసింది. వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాము. ఆ వీడియో పెట్టాము, చూసారా? ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. డాడీ అయితే మా మమ్మీకి బొట్టు పెట్టాడు. మా మమ్మీ వాళ్ళు పూజ చేసుకుంటే నేనే వీడియో తీశాను. పూజ విధానం అంతా మా అమ్మ నాన్న టీవీలో చెప్తున్నట్టు చేశారు. ఇప్పుడైతే ఆచమనం అయితే చేస్తున్నారు. చిన్నపిల్లలందరికీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదూ. 9 రోజులు నవరాత్రులు చేస్తారు కదూ. మా ఇంటి ముందు పెద్ద గణపయ్యని అయితే పెట్టారు. స్కూల్ అయిపోగానే అక్కడికి వెళ్ళి పూజలు అయితే చేసుకుంటాం. గణపయ్య దగ్గర మాకు గేమ్స్ ఆడిస్తారు, పూజలు కూడా చేపిస్తారు. మేమైతే 9 రోజులు బాగా ఎంజాయ్ చేస్తాము. పిల్లలు కూడా మండపాల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారా? మా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ అయింది. అయితే గణపయ్య దగ్గర దీపం పెట్టారు. మా అమ్మ నాతో కూడా పూజలు చేయిస్తుంది. నాకు గణపయ్య పూజ అంటే చాలా ఇష్టం. టీవీలో అయ్యగారు చెప్పినట్టు మా మమ్మీ వాళ్ళు పూజలు చేశారు.
ఈరోజు మార్నింగ్ నుంచి బాగా వర్షం పడింది. మేము పూజ చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న గణపయ్య దగ్గరికి వెళ్ళి ఆ గణపయ్యని చూసాము. దేవుడికైతే అగరబత్తులు చూపించి దండం పెట్టుకున్నాం. ఇప్పుడు మేము తీసుకొచ్చిన దరాలు అన్నీ దేవుడికైతే పెడుతున్నాం. గరికంటే గణపయ్యకి చాలా ఇష్టం కదూ. మేమైతే అన్ని రకాల దరాలతో పూజనైతే చేసుకున్నాం. దరాలు కూడా పెట్టాము. మీరు కూడా పూజను ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్తారా? ఈరోజు మా చెల్లి పుట్టినరోజు కదా, మేము సాయంత్రం కేక్ కూడా కట్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ అయితే కట్ చేసాం. తర్వాత వినాయకుల్ని కూడా చూడడానికి వెళ్ళాము. స్కూల్ దగ్గర చిన్ని బుజ్జి గణపయ్య ఉన్నాడు, చాలా క్యూట్ గా ఉన్నారు. మా ఇంటి దగ్గర 38 అడుగుల విగ్రహం కూడా పెట్టారు. అన్ని విగ్రహాలు కూడా ఎంతో బాగున్నాయి. మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము తీసుకొచ్చిన దరాలని దేవుడి దగ్గర పెట్టి దండం అయితే పెట్టుకున్నాం. మా ఇంట్లో అయితే పూజ చాలా బాగా జరిగింది. టీవీలో పూజారి చెప్పినట్టు పూజ అయితే చేసుకున్నాము. పసుపు, కుంకుమ, పువ్వు, గంధం పెట్టి దండం పెట్టుకున్నాము. మీకు తెలుసా, ఈరోజు చంద్రుణ్ణి చూడకూడదు. చంద్రుణ్ణి చూడడం వల్ల నీలాపనిందలు కలుగుతాయి. మీరు కూడా ఈరోజు చంద్రుణ్ణి చూడకండి, చూస్తే నీలాపనిందలు కలుగుతాయి. ఈ కథను మాకు మా అమ్మమ్మ చెప్పింది. బుజ్జగణపయ్యకి ఉండాలంటే చాలా ఇష్టం కదూ. మా మమ్మీ వాటిని కూడా రెడీ చేసింది, కానీ నేనైతే తినలేదు. నేనైతే పులిహోర పరమాన్నం తిన్నాను. మా మమ్మీ వాళ్ళైతే పూజారి చెప్పినట్టు పూజలు అయితే చేస్తూనే ఉన్నారు. గణపయ్యని గంధంతో అభిషేకం చేశారు. దేవుడికి దీపం ధూపం చూపిస్తున్నారు. ఇప్పుడైతే దేవుడికి హారతి కూడా ఇస్తున్నారు. విన్నారు కదా, పూజారి చెప్పినట్టు పూజనైతే చేసుకున్నాం. మాకైతే చాలా బాగా అనిపించింది పూజ చేసుకోవడం. అవును, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు గణపయ్యకి అష్టోత్తర పూజనైతే చేస్తున్నారు. 108 అష్టోత్తరాలు చదువుకున్నారు. ముందుగా ఏ పని చేయాలన్నా గణపతి పూజ చేస్తే మంచిది కదా. ఇప్పుడు అష్టోత్తర పూజ అయితే కంప్లీట్ అయింది. పువ్వులు అక్షింతలేసి దండం పెట్టుకున్నారు. దీపాన్ని కూడా దేవుడికి చూపిస్తున్నారు. ఇప్పుడైతే అమ్మ చేసిన ప్రసాదాలు దేవుడికి పెడుతున్నారు. అవునండి, మర్చిపోయాను, కొబ్బరికాయను కూడా కొట్టారు. ఇప్పుడైతే నైవేద్యాన్ని దేవుడికైతే సమర్పిస్తున్నారు. దేవుడికి పెట్టాక మేము కూడా తిన్నామండి. అప్పుడు చాలా బాగున్నాయి.
మనమైతే పూజ చివరికి వచ్చేసాము. టీవీలో పూజారు చెప్పినట్టు కథను కూడా విన్నాము. మా నాన్నగారు కథ అయిపోయిన తర్వాత అక్షింతలు కూడా వేశారు. ఇప్పుడైతే దేవుడికి హారతి కూడా ఇచ్చేస్తున్నాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.